वर्ल्ड हार्ट डे के मौके पर कार्डियोलॉजिकल सोसाइटी तेलंगाना स्टेट चैप्टर ने माधापुर के दुर्गम चेरू में मॉर्निंग वॉक का एहतमाम किया ताकि हार्ट अटैक और दीगर पुरानी बीमारियों के बारे में बेदारी फैलाई जा सके। वजीर हरीश राव इस प्रोग्राम के मेहमान खुसूसी थे। इस मौके पर उन्होंने कहा कि रियासत में 24% लोगों को बीपी है और 14% लोगों को एक हालिया सर्वे में डायबिटीज है, लेकिन जो लोग खुद को फिट और जवान समझते हैं वो अपनी सेहत के बारे में लापरवाह हैं और मुनासिब टेस्ट नहीं करवाते। उन्होंने याद दिलाया कि जिम करते और तफरीह के लिए डांस करते हुए अचानक मौत, गिरने और मरने के कई वाकयात देख रहे हैं। वजीर हरीश राव ने मशवरा दिया है कि हर किसी को बीमारियों के बारे में चौकन न रहना चाहिए और बीपी और हार्ट अटैक जैसी बीमारियों का मुनासिब इलाज करवाना चाहिए, तभी इंसान सेहतमंद होगा। उन्होंने कहा कि सीएम केसीआर तेलंगाना की सेहत के लिए बेहतर मेहनत कर रहे हैं और इसी के एक हिस्से के तौर पर सरकारी अस्पतालों में कई तिब्बी टेस्ट मुफ्त किए जा रहे हैं। బీపీని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్స్ను మనం సడన్ కార్డియక్ అరెస్ట్ రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో వీరు ఇలా తెలంగాణ చాప్టర్ చాలా మంచి కార్యక్రమం చేపట్టింది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఇది పెట్టడం. సో మార్నింగ్ వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకుంటే వాళ్ళకు బీపీ డిటెక్ట్ అయితే ఏమవుద్ది, దెన్ దే విల్ గో టు ద డాక్టర్, దే విల్ హ్యావ్ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో అట్లా మీరు దీర్ఘకాలికంగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మనం చాలాసార్లు టీవీలో కూడా చూస్తాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, డ్యాన్స్ చేస్తూ జిమ్ చేస్తూ లేదా అట్లా వేరే యాక్టివిటీలో ఉంటూ సడన్గా కుప్పకూలి కార్డియక్ అరెస్ట్లో చనిపోయేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. ద రీజన్ ఈజ్ వారు ఎప్పటి నుంచో బీపీతో బాధపడుతున్నారు, దానికి సరి అయినటువంటి వైద్యం లేకపోవడం, సరి అయిన జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఇలాంటి సడన్ కార్డియక్ అరెస్ట్కు కారణమవుతా ఉంది. అందుకే ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, తెలంగాణ ప్రభుత్వం మేము సిపిఆర్ యాక్టివిటీని బాగా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా మా ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంస్ను, హెల్త్ వర్కర్స్ను ట్రైన్ చేయడమే కాదు, జిహెచ్ఎంసీలో పనిచేసే సిబ్బందికి, అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి సెక్యూరిటీ వారికి గవర్నమెంట్ తరఫున ఈ సిపిఆర్ను పెద్ద ఎత్తున ట్రైన్ చేసే కార్యక్రమం చేశాం. అదే కాకుండా ఏఈడి ఎక్విప్మెంట్ను కూడా మ్యాండేటరీ చేస్తున్నాం. అది పిహెచ్సి స్థాయిలో అన్ని చోట్ల అందుబాటులో ప్రభుత్వ పరంగా పెట్టడమే కాదు, కమ్యూనిటీస్లో కూడా ఖచ్చితంగా ఏఈడి ఎక్విప్మెంట్ పెట్టడం, దాని మీద వారికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మన ఇండియాలో చూస్తే దాదాపు 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. 15 lakh పీపుల్. దానికి ప్రధాన కారణం బీపీ. దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఇలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డాక్టర్ గారు మా హైదరాబాద్ చాప్టర్ ఈరోజు ఇట్లా ఈ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడం అనేది చాలా ముఖ్యం. అందరితో కూడా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరందరూ కూడా బీపీ చెక్ చేసుకోండి. గవర్నమెంట్ కూడా మేము బీపీ చెక్ చేయడమే కాదు, ఉచితంగా వారందరికీ కూడా నెల రాష్ట్ర ప్రభుత్వం తరఫున మందులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ చాప్టర్ కార్డియాలజీ సొసైటీ, ఎందుకంటే ఈరోజు మన సమాజంలో ఒక ర్యాండమ్ అంచనా ప్రకారంగా 24% మంది బీపీతో బాధపడుతున్నారు, 14% మంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కానీ ఇందాక డాక్టర్ గారు అన్నట్టు చాలామందికి తమకు బీపీ ఉన్నదని వారికే తెలియదు. ఎవరైనా నీవు చెక్ చేసుకో బాబు అంటే నేను ఐఎమ్ సో ఫిట్, ఐఎమ్ సో యంగ్, నాకు అసలు బీపీ ఉండడం ఏంటి అని నిర్లక్ష్యంగా చాలామంది కూడా లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మేము స్టేట్ గవర్నమెంట్ తరఫున 100% స్క్రీనింగ్ స్టార్ట్ చేసినాం. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్క్రీనింగ్ చేస్తూ ఉంటే చిన్న వయసులో ఉన్న వారికి కూడా బీపీ వస్తూ ఉంది. మేబీ దే ఆర్ లెస్ దాన్ 20, 30, 40 years ఏజ్ హోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వారికి కూడా బీపీ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఒకప్పుడేమో ఇండియాలో చూస్తే మన దగ్గర ఎక్కువ సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి, కానీ ఈ రోజుల్లో చూస్తే సీజనల్ డిసీజెస్ బాగా తగ్గిపోయినాయి. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అంటే తేడా ఏంటంటే అప్పటి రోజుల్లో కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎందుకు ఎక్కువ ఉండేవి అంటే మనకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవడము, శానిటేషన్ ఫెసిలిటీస్ బాగా లేకపోవడము, నెట్వర్క్ బాగా లేకపోవడము, లిటరసీ రేట్ తక్కువగా ఉండడము, అలా అందువల్ల ఆ కారణాల వల్ల ఆ రోజుల్లో సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి, కమ్యూనికేబుల్ డిసీజెస్. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఎంతో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరును మిషన్ భగీరథ ద్వారా అందిస్తా ఉన్నాం. శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ చూస్తే ఏమైపోయిందంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బాగా పెరిగినాయి, లైక్ బీపీ అండ్ షుగర్. ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ రెండు ఉన్నప్పుడు ఏమైందంటే మనుషుల్లో మరి ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ఫెయిల్యూరు, లంగ్స్ ఫెయిల్యూరు, అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్కు మూల కారణం బీపీ అండ్ షుగర్. ఉచితంగా మంత్లీ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. వాళ్ళు కోరుకున్నటువంటి డ్రగ్స్ కూడా ఇస్తా ఉన్నాం. కాంబినేషన్ డ్రగ్స్ కావాలి అని అడిగారు. దట్ ఆల్సో వీఆర్ గివింగ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎట్ దర్ డోర్ స్టెప్. ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఆశాలు ఏఎన్ఎంలు టెస్ట్ చేయడం, బీపీ కానీ షుగర్ కానీ గుర్తిస్తే నెల వారికి అవసరమయ్యే మందులను ఒక కిట్లో పెట్టి ఎన్సిడి కిట్ను వారికి అందిస్తూ ఉన్నాం. సో ఇది చాలా వరకు ప్రభుత్వంగా చేస్తున్నప్పటికీ కూడా కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనికి ఏం సింపుల్, ఒకవేళ డిటెక్ట్ అయితే భయపడాల్సింది ఏం లేదు. లిటిల్ లైఫ్ స్టైల్ చేంజెస్, కొద్దిపాటి మీ ఆహారపు అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, మీ లైఫ్ స్టైల్స్లో కొద్ది మార్పులు, జీవన శైలిలో మార్పు తెచ్చుకోగలిగితే, మీ ఫుడ్ హ్యాబిట్స్ని కొద్దిగా మార్చుకోగలిగితే, లిటిల్ బిట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిట్నెస్ను మీరు చేయగలిగితే డెఫినెట్గా దీన్ని మనం అడ్రస్ చేయొచ్చు. కానీ మనం పట్టించుకోకపోవడం వల్ల ఇది ఫెయిల్యూర్కు, హార్ట్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. తద్వారా మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ, మీ డిపెండెంట్స్ అందరూ కూడా ఒకేసారి వాళ్ళంతా కూడా స్ట్రెస్కు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈరోజు అందరితో కూడా విజ్ఞప్తి చేసేది, ఈరోజు పబ్లిక్ ప్లేసెస్లో వీరు పెడతా ఉన్నారు. మా దగ్గర కూడా అన్ని బస్తీ దవాఖానాల్లో, పల్లె దవాఖానాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మేము ఉచితంగా పరీక్ష చేస్తున్నాం, నెల మందులు ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ బీపీ షుగర్ను టెస్ట్ చేసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రయత్నం చేయాలి. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29. ఈ సందర్భంగా మన కార్డియాలజీ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ వారు ఈ మంచి కార్యక్రమం చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇతర పబ్లిక్ ప్లేసెస్లో కూడా మీరు ఎక్కడ కూడా పెడదామంటే తప్పకుండా మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. మీరు పెట్టడమే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా పెట్టిస్తాం. మేము కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఆల్ పబ్లిక్ ప్లేసెస్, వాకింగ్ ట్రాక్స్, మన అర్బన్ పార్క్స్ అన్ని చోట్ల కూడా ప్రభుత్వం తరఫున కూడా పెట్టిస్తాం. సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా వారిని కూడా ఎంకరేజ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. మాకు మెయిన్ ఏమైతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో మా వాళ్ళు వెళ్ళి తప్పకుండా ప్రతి ఇంట్లో టెస్ట్ చేస్తున్నాం. ఈ అర్బన్ లొకాలిటీస్లోనే ప్రాబ్లం, లైక్ సిటీస్ లైక్ హైదరాబాద్, వరంగల్, ఈ మేజర్ సిటీస్లో ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళాలంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో రానియరు, అపార్ట్మెంట్లో పర్మిషన్స్ ఇవ్వరు, ప్రజలు కోఆపరేట్ చేయరు, అక్కడ సమస్య వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వీఆర్ టచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్, వీఆర్ టచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. అక్కడ మేము 95% స్క్రీనింగ్ వీ హ్యావ్ డన్. జరగాలి ఆ దిశగా మీరు మరి సిఎస్ఆర్ యాక్టివిటీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసిమెలిసి ప్రయత్నం చేసి మరి బీపీ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో అందరం కలిసి పనిచేద్దాం. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా బాగా కోపానికి వస్తే నార్మల్ హైదరాబాద్ స్టైల్లో ఊకో కాక అని బీపీ లేచింది అంటారు. ఎవరైనా ఊకో కాక ఏమనకని బీపీ లేచింది అంటారు. అంటాం కానీ దాన్ని అడ్రస్ చేసుకుంటలేము. దాన్ని అడ్రస్ చేయాల్సింది ఏంటంటే దాన్ని గుర్తించడం, మీకు అవసరమైన మందులు వాడడం, లైఫ్ స్టైల్స్లో చిన్నపాటి మార్పులు తెచ్చుకోగలిగితే యూ కెన్ బి హెల్దీ, మీరు ఇంకా బాగుండడానికి అవకాశం ఉంటుంది. అయితే బీపీ రావడానికి వయసుతో పని లేదు, అది జెన్యునిటీగా వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, మీ లైఫ్ స్టైల్స్ వల్ల వస్తుంది. అందువల్ల ఏ వయసు వారైనా అందరూ గుర్తించుకోవాలి. దానికి మహిళలు, పురుషులని కానీ, చిన్న వయసు, పెద్ద వయసు అనేటువంటి తేడా లేదు. ఎవరికైనా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీని విషయంలో ఒక అవేర్నెస్ ఇంకా పెరగాలి. తప్పకుండా దీని మీద చర్చ జరగాలి. అటు మీడియా హౌసెస్ కానీ, మరి ఎడ్యుకేటెడ్ సర్కిల్స్లో కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా దీని మీద ఎంత విస్తృత స్థాయిలో చర్చ జరిగితే, ప్రజల్లో ఎంత అవేర్నెస్ తేగలిగితే ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. దీంట్లో ముఖ్యంగా యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటివి కూడా అద్భుతంగా వీటిని కంట్రోల్ చేయగలుగుతాయి. మనం పొద్దుందాకా ఫోన్లో మాట్లాడడంలో చాలా బిజీగా ఉంటాం, కానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడడంలో అబ్బో అంత టైం ఎక్కడుంది యోగా చేయడానికి, ఐ డోంట్ హ్యావ్ టైం అంటుంటాం. ప్రాణాయామం చేయాలన్నా, యోగా చేయాలన్నా ఒక 45 minutes, ఒక హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు సమయం ఇవ్వమంటే నాకు అంత టైం లేదంటాం. గ్యాసిప్స్ మీద, ఫోన్లలో మాట్లాడడంలో, సోషల్ మీడియాలో, అదర్ యాక్టివిటీలో వీ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్. కానీ మన ఓన్ హెల్త్ కోసం, మన ఓన్ ఫ్యామిలీ మీద మనం టైం పెట్టకపోవడం అనేది దురదృష్టకరం. తప్పకుండా అందరూ మీకోసం మీ సమయాన్ని కేటాయించండి. దానికేం ఖర్చు కూడా లేదు కదా.